హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఈ వీడియోలో బోటి కూర చపాతీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. అంటే బోటి మేక కూర లేదు, ఇది ఏమంటారు గోట్ అంటారు కదా, దాన్ని దాన్ని బోటి అంటే కలేజా అంటారు కదా, దాన్ని తీసుకొచ్చి బాగా వాష్ చేసి వేడి నీళ్ళల్లో ఉప్పేసి క్లీన్గా వాష్ చేస్తే అది స్మెల్ అంతా పోతుంది. దాన్ని బాగా మనము కొద్దిగా మసాలా కొంచెం పెట్టి కొంచెం గొజ్జులాగా చేసుకున్నామంటే బోటి కూర బాగుంటుంది. అదే కాకుండా బోటి కూర హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. అంటే కొలెస్ట్రాల్ ఉండదన్నమాట దానిలో. కాబట్టి బోటి కూర తింటే ఏదైనా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది అన్నమాట. అందుకే నేను బోటి కూర మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది మనం తెచ్చిన వెంటనే బాగా ఒక 2-3 టైమ్స్ వేడి నీళ్ళల్లో వేసి బాగా ఉప్పు కానీ, ఇంకా కొంతమంది అయితే సున్నం కూడా వేస్తారు దానిలో వేసి, కొంచెం చిన్న బండలాగా ఉంటే దాని మీద బాగా రుద్దుకొని, ఇంకా మనం ఏమేమి మసాలా వేస్తామో ఒక మటన్కి కానీ లేదా చికెన్ కూరకు కానీ ఆ మసాలా వేసుకుని కుక్కర్లో కొంచెం బాగా ఉడకపెట్టుకున్నామంటే కొంచెం మెత్తగా ఉంటుంది. లేకపోతే కొంచెం గట్టిగా కొంచెం రబ్బర్ లాగా ఉంటుందన్నమాట. అందుకే బోటి కూరని కుక్కర్లో వేసి తగినంత మసాలా అంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుని ఉల్లిపాయలతో పాటు మనం తిరగబాత పెట్టుకున్న తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత ఈ బోటి మనం క్లీన్ చేసుకున్న బోటి అందులోకి వేసి బాగా ఉడికిన తర్వాత కుక్కర్లో ఒక 3-4 విజిల్స్, ఇంకా ఎక్కువ వస్తే కూడా బాగుంటుంది, ఒక 7-8 విజిల్స్ వస్తే చపాతీ విత్ బోటి కూర తినడానికి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.